ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే కసూరి మేతిని డ్రై చేసుకోవాలి. ఎందుకు అంటే కసూరి మేతి ప్యాకెట్లో ఉండడం వల్ల సాఫ్ట్గా అయిపోతుంది, దాన్ని పౌడర్ చేయాలంటే అవ్వదు. సో ఫస్ట్ మనం డ్రై రోస్ట్ చేసి ఇలా చేతిలో అనేస్తే చక్కగా పౌడర్ అయిపోతుంది అన్నమాట. ఒకవేళ మీరు ఇలా ముందు ఫ్రై చేయడం మర్చిపోయారు అనుకుంటే గనక పక్కన స్టవ్ మీద ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో మైక్రో ఓవెన్ ఉంటే గనక అందులో ఒక బౌల్లో వేసేసి 20 సెకండ్స్ 30 సెకండ్స్ పెడితే ఇలా డ్రై రోస్ట్ అయిపోతుంది. అది చిన్న చిట్కా అన్నమాట. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఈ బౌల్లో వేసేసుకుందాం. డ్రై అయిపోయింది. మళ్ళీ ఎక్కువసేపు పెడితే మాడిపోతుంది, చేతి వచ్చేస్తుంది. జస్ట్ ఆ వేడి తగిలితే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఎక్కువ అవసరం లేదు. ఈ ఆయిల్లో 2 ఉల్లిపాయలు పెద్ద కట్ చేశాను చూడండి, ఒక 2 టమాటాలు, ఇవి కూడా పెద్ద సైజులో కట్ చేసుకుంటున్నాం. ఎలాగో మళ్ళీ మనం పేస్ట్ చేసేసుకోవాలి. ఎండుమిరపకాయలు, క్యాప్సికమ్, వెల్లుల్లి కొన్ని ఒక 10 రెబ్బలు, కాస్త అల్లం. జస్ట్ నూనెలో వేగనివ్వాల, పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇవి ఎందుకు ఇలా వేయించుతున్నాము అంటే దీన్ని డైరెక్ట్గా మనం పేస్ట్ చేసేస్తాం. పేస్ట్ చేసి వేస్తే ఏమవుతుంది అంటే మంచి థిక్ గ్రేవీ వస్తుంది అన్నమాట. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. అలాగే ఇందులో ఒక గుప్పెడు జీడిపప్పు వేస్తున్నాను. ఎప్పుడైనా సరే గ్రేవీ థిక్గా ఉండాలి, రిచ్గా ఉండాలి అంటే ఫస్ట్ చాలా రిచ్గా చేయాలి అంటే జీడిపప్పు. సెకండ్ ఆప్షన్కి వెళ్ళాలి అంటే గసగసాలు లేదా నువ్వులు, పల్లీలు, ఇవి మనకి ఆప్షనల్ అనమాట, ఏవైనా వేసుకోవచ్చు. బట్ ఇలా దాబా స్టైల్లో చేయాలి అంటే మంచిగా మనం జీడిపప్పు వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. మూత పెట్టేద్దాం దీనిపైన. ఇవి వేగుతూ ఉంటాయి. ఈ లోపల మనం షాహీ పన్నీర్కి కావాల్సిన మసాలాలన్నీ పన్నీర్కి పట్టించుకుందాం. ఒక ప్లేట్ తీసుకుందాం. ఈ ప్లేట్లో చిన్న స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, గరం మసాలా, జీలకర్ర పొడి, కాస్త ధనియాల పొడి, పసుపు, ఇంకా కారం. మరి ఎక్కువ కారం అయితే ఉండదు, మైల్డ్గా చాలా బాగుంటుంది. ఇవన్నీ మనం మిక్స్ చేయాలి. దీంట్లోకి సాల్ట్ కూడా కావాలి. సో ఉప్పు తీసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం పేస్ట్ చేయాలి. అన్నిటిని బాగా మిక్స్ చేయాలి. మరి ఎక్కువ పల్చగా చేయొద్దు, పన్నీర్కి పట్టుకునేలాగా మిక్స్ చేయాలన్నమాట. ఇదే మసాలా అన్నమాట. ఈ మసాలాతోనే మనకి ఆ ఫ్లేవర్స్ అన్ని మంచిగా యాడ్ అవుతాయి. ఇప్పుడు చూడండి, పన్నీర్ని సన్నగా పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇలా పన్నీర్కి మసాలా అంతా పట్టించుకోవాలి. పన్నీర్ జనరల్గా ఏం ఫ్లేవర్ ఉండదు, మనం ఏ ఫ్లేవర్స్ని యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది అనమాట. అందుకే ఏది కూడా ఎక్కువగా వేయకూడదు. సో అన్ని సమానంగా వేస్తేనే ఆ టేస్ట్ బాగుంటుంది. పన్నీర్లో మంచి ప్రోటీన్ ఉంటుంది. 100 గ్రామ్స్ పన్నీర్ తింటే మనకి 30 గ్రామ్స్ ప్రోటీన్ వచ్చేస్తుంది. సో వెజ్ వాళ్ళకి మంచి ఆప్షన్. సో ఇలా పట్టించేసాం కదా, ఒక 10 నిమిషాలు దీన్ని ఇలా పక్కన పెట్టేద్దాం. ఇలా చక్కగా వేయించుకోవాలి. ఆయిల్ కొంచెమే వేసాం కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు కాస్త చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. అండ్ ఇంకొక ప్యాన్ పెడదాం. ఇక్కడ కొంచెం ఆయిల్ అయితే ఫస్ట్ వేస్తున్నాను, ఎందుకంటే బటర్ వేస్తే మాడిపోతుంది డైరెక్ట్గా. సో కొంచెం మనం ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో బటర్ యాడ్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టకుండా కాస్త చల్లగా అయిన తర్వాత ఫస్ట్ ఒకసారి మిక్సీ తిప్పేసుకొని కొంచెం వాటర్ వేసుకొని చక్కగా పేస్ట్ చేసుకోవాలి. మంచి ఫైన్ పేస్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం బటర్ వేసాం కదా, బటర్ కాస్త వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని బటర్లో కాస్త వేయించుకోవాలన్నమాట. పన్నీర్ కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు రెండో వైపు తిప్పుదాం. మెల్లిగా, చాలా సాఫ్ట్గా ఉంటుంది. బటర్లో వేగితే రుచి మరింతగా పెరుగుతుంది అన్నమాట.
పన్నీర్ రెండు వైపులా వేగిన తర్వాత పన్నీర్ పీసెస్ ని సైడ్ కి తీసేసుకోవాలండి. ఇందులోనే గ్రేవీ వేసి కుక్ చేస్తే పన్నీర్ విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆల్రెడీ మంచి కుక్ అయిపోయి ఉంటాయి కాబట్టి లాస్ట్ లో పన్నీర్ పీసెస్ ని మనం యాడ్ చేసుకోవాలి. వేయించుకున్న పన్నీర్ని పక్కకు తీసేసుకుంటున్నాను. జాగ్రత్తగా తీసుకోవాలి ఎందుకంటే పన్నీర్ చాలా సాఫ్ట్గా అయిపోతుంది. ఇప్పుడు ఇదే బటర్లో మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా మ్యారినేషన్, అది వేసేసుకోవాలి. ఈ మసాలాలన్నీ వేసేసుకోవాలి. ఇది కొంచెం పచ్చిగా ఉంది కదా, అందుకే ఫస్ట్ బటర్లో వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ, జీడిపప్పు, ఎండుమిరపకాయలు, టమాటాలు, క్యాప్సికమ్ కూడా కొంచెం వేసాం కదా, అదంతా పేస్ట్ చూడండి ఎంత ఫైన్ గా మిక్సీ చేసుకున్నాను. ఇప్పుడు మనం తిక్కుగా వేసాం కదా, కొంచెం నీళ్లు వేసుకోవాలి. కాస్త వాటర్ ఎక్కువగానే వేయండి ఎందుకంటే జీడిపప్పు అవన్నీ వేసాం కదా, ఉడికిన తర్వాత చాలా తిక్కుగా అయిపోతుంది. సో కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకోండి. ఇలా ఫస్ట్ పల్చగా ఉంటుంది, కొంచెం కుక్ అయిన తర్వాత మళ్ళీ థిక్ అయిపోతుంది. మనం మసాలాలన్నీ బటర్లో ఫ్రై చేసాం కదా, మంచి ఆ రెడ్ కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఆయిల్ అంతా ఇందులో మిక్స్ అయిపోయింది కదా, ఒకసారి పేస్ట్ అంతా కుక్ అయిపోయిన తర్వాత ఆయిల్ మళ్ళీ మనకి పైకి తేలుతుంది అనమాట. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు ఇందులో మనం ఒక 4 పచ్చిమిరపకాయలు, కసూరి మేతి డ్రై చేసుకున్నాం కదా, కసూరి మేతి వేసిన తర్వాత కాస్త హనీ, లైట్ స్వీట్ తగులుతుంటుంది, యమ్ ఉంటుంది అనమాట. అండ్ ఇందులో ఫ్రెష్ క్రీమ్ కొంచెం లాస్ట్లో కొంచెం ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. అలాగే ఉప్పు. బాగా మిక్స్ చేయండి, ఇలా కలపండి. ఇప్పుడు ఒక 15 to 20 మినిట్స్ చిన్న మంటలో మెల్లిగా ఉడకనివ్వాలి. ఫస్ట్ మనం ధాబాకి వెళ్ళినప్పుడు గ్రేవీస్ చాలా ఫాస్ట్గా సర్వ్ చేస్తూ ఉంటారు. ముందు బాగా ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత మనం ఆర్డర్ చేసిన దాన్ని బట్టి పన్నీర్ని అలా ఫ్రై చేసి మసాలాలు యాడ్ చేసి అందులో మిక్స్ చేసి ఇస్తారనమాట. ఒక 15 మినిట్స్ తర్వాత అప్పుడు మనం పన్నీర్ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ ఉన్న సందడంతా తీసేసి ఫైనల్ బౌల్ కూడా పెట్టేసుకుందాం. ఒక 15 మినిట్స్ తర్వాత చూడండి మళ్ళీ గ్రేవీ ఎంత థిక్గా అయిపోయిందో. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఫైనల్ ప్లేట్లో కొంచెం కింద గ్రేవీ వేసుకున్నాం కదా, మధ్య మధ్యలో పచ్చిమిర్చి మనం వేసాం కదా, గ్రేవీ కుక్ అవుతున్నప్పుడు అవి తగులుతుంటే బాగుంటుంది. బటర్ నాన్తో, రోటీతో, పుల్కాతో తిరిగిపోతుంది. అసలు ఫ్రైడ్ రైస్తో కూడా చాలా బాగుంటుంది. పన్నీర్ పీస్ పెట్టిన తర్వాత మళ్ళీ పైనుండి కొంచెం గ్రేవీ, పైన కొంచెం బటర్, మీకు కావాలి అంటే బటర్ ఇలా వేసుకోండి, లేదు అంటే అవాయిడ్ చేసినా ఓకే. నేను గార్నిష్ కోసం వేస్తున్నాను. ఫ్రెష్ క్రీమ్ పైనుండి వేసుకున్నాను. పంజాబీ షాహీ పన్నీర్ రెడీ అయిపోయింది. సూపర్ గా ఉంటుందండి. పంజాబీ షాహీ పన్నీర్ తయారీ విధానం: ముందుగా పాన్ లో కాస్త నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు, ఎండుమిరపకాయలు, క్యాప్సికమ్, వెల్లుల్లి, అల్లం, జీడిపప్పు వేసి బాగా వేగిన తర్వాత మిక్సీ జార్ లో వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు, కారం, ఉప్పు వేసి పేస్ట్ చేసుకొని పన్నీర్ ముక్కలకి ఆ మసాలాని బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ లో నూనె, కాస్త బటర్ కూడా వేసి మసాలా పట్టించి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ప్లేట్ లోకి తీసుకోవాలి. తర్వాత అదే బటర్ లో మిగిలిన మ్యారినేట్ మసాలాని
మసాలాని వేసి ఉల్లిపాయ జీడిపప్పు పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి పచ్చిమిర్చి ఫ్రై చేసి పౌడర్ చేసుకున్న కసూరి మేతి తేనె ఫ్రెష్ క్రీమ్ ఉప్పు వేసి బాగా కలుపుకొని 15-20 నిమిషాలు చిన్న మంటలో మూత పెట్టి ఉడికించుకోవాలి. చివరగా మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ప్లేట్ లో పెట్టుకొని కాస్త గ్రేవీ వేసి కొంచెం బటర్ ఫ్రెష్ క్రీమ్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన టేస్టీ పంజాబీ షాహీ పన్నీర్ రెడీ అవుతుంది.